2026లోనూ యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు కష్టమేనా? పుతిన్పై డ్రోన్ దాడి తర్వాతే క్రెమ్లిన్ కొత్త టార్గెట్స్ ఫిక్స్ చేసుకుందా? యుక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించుకునే వరకు పుతిన్ వెనక్కి తగ్గరా? వార్ జోన్లో సిచ్యువేషన్స్ అవుననే చెబుతున్నాయి. శాంతి ఒప్పందం 90% పూర్తయిందని చెబుతూనే రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు జెలెన్స్కీ. తేడా వస్తే యుక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకొని తీరతామని ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు పుతిన్. ఈ పరిణామాలు యుద్ధానికి ముగింపు కాదు, తెగింపు మాత్రమే ఉందని తేల్చేస్తున్నాయి. ఇంతకు యుక్రెయిన్ రష్యా వార్ జోన్లో అసలేం జరుగుతోంది? ఓవైపు శాంతి ప్రస్తావన, ఇంకోవైపు భీకర దాడులతో ఇద్దరు నేతలిస్తున్న సంకేతాలేంటి? పీస్ ఫార్ములా తెరపైకి తెచ్చిన ట్రంప్ ఎందుకని సైలెంట్గా ఉన్నారు? వార్ జోన్లో మారుతున్న వ్యూహాలు, పెరుగుతున్న దాడులు. సుదీర్ఘ యుద్ధానికి ముగింపు ఉందా లేక తెగింపే మిగిలిందా? పుతిన్ ఇంటిపై దాడి యుద్ధాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? శాంతి ఒప్పందం 90% సిద్ధమైంది, 10% మాత్రమే పెండింగ్లో ఉంది. ఇది జెలెన్స్కీ మాట. చర్చలు సక్రమంగా జరిగితే ఓకే, లేకపోతే మిగిలిన ఉక్రెయిన్ను ఆక్రమిస్తాం. ఇది పుతిన్ మాట. ఇద్దరు నేతల మాటలే కాదు, చర్యలు, చేష్టలు కూడా ఈ యుద్ధానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ ఇంపాసిబుల్ అని చెబుతున్నాయి. శాంతి ఒప్పందం 90% పూర్తయిందని చెప్పిన జెలెన్స్కీనే దగ్గరుండి రష్యాపై భారీ డ్రోన్లతో దాడులు చేయిస్తున్నాడు. పుతిన్ నివాసం పైన డ్రోన్తో దాడి చేశారు. ఈ క్రమంలోనే పుతిన్ సైతం శాంతి సంధి సంగతి తర్వాత ముందు ఉక్రెయిన్ కథ ముగించాల్సిందే అంటున్నారు. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ కు వ్యూహాలు చేస్తున్నారు. సో ఉక్రెయిన్ రష్యా మధ్య ఆశల శీర్షల యుద్ధం ఇప్పుడే మొదలైందా అన్న సందేహాలే కలుగుతున్నాయి. డిసెంబర్ చివర్లో నోవగోరోడ్ ప్రాంతంలో పుతిన్ వ్యక్తిగత నివాసంపై డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా వెల్లడించింది. దీనిని ఉగ్రదాడిగా పేర్కొంది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను నిర్వీర్యం చేశామని, నివాసానికి ఎటువంటి నష్టం కలగలేదని పేర్కొన్నది. ఈ దాడికి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. ఇదంతా అవాస్తవమని పేర్కొంది. ట్విస్ట్ ఏంటంటే ఆ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖండించారు. ఆ ఘటన గురించి పుతిన్ తనతో మాట్లాడినట్లు, ఇలాంటి ఘటనల్ని తాను ఉపేక్షించబోనని కూడా పేర్కొన్నారు. భారత ప్రధాని మోడీ సైతం పుతిన్ నివాసంపై దాడిని ఖండించారు. ఒక రకంగా త్వరలో ముగిసిపోతుంది అనుకున్న యుద్ధాన్ని విధ్వంసకర మలుపు తిప్పింది ఈ దాడే. ఆ తర్వాత పుతిన్ తీవ్రంగా స్పందించారు. నూతన సంవత్సర సందేశంలో కీవ్కు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యా అధ్యక్షులు నూతన సంవత్సర సందేశాలు ఇచ్చారు. రష్యాతో యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి కేవలం 10% దూరంలో ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించాడు. అయితే కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాలకు ఇంకా పరిష్కారాలు కనుగొనాల్సి ఉందని వెల్లడించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా చేతిలోకి ఉక్రెయిన్ భూభాగాల్ని వదిలేది లేదన్నాడు. ఉక్రెయిన్ సహా యూరోపియన్ దేశాల భవితవ్యం ఈ ముఖ్యమైన అంశాలపైనే ఆధారపడి ఉందని వ్యాఖ్యానించాడు. రష్యాతో యుద్ధం ముగియాలని తమ దేశం కోరుకుంటోందని, అయితే అందుకోసం తమ దేశ భద్రతా ప్రయోజనాలను పణంగా పెట్టలేమన్నాడు. మరోసారి ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేయకుండా అడ్డుకునేలా ఉండే బలమైన భద్రతా హామీలను తాము కోరుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. ట్విస్ట్ ఏంటంటే ఈ సందేశమిచ్చిన గంటలోనే రష్యాపై భారీ డ్రోన్ దాడి జరిగింది. రష్యాలోని ఖేర్సన్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ఓ కేవ్ హోటల్పై ఉక్రెయిన్ 3 డ్రోన్లతో దాడి చేసింది. అర్ధరాత్రి సమయంలో చేసిన దాడిలో 20 మందికి పైగా మరణించారు. కట్ చేస్తే పుతిన్ సీన్లోకొచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా నూతన సంవత్సర సందేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఉక్రెయిన్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తామని విశ్వసించాలని రష్యా ప్రజలను పుతిన్ కోరారు. ఒకవేళ ఉక్రెయిన్తో శాంతి చర్చలు విఫలమైతే ఆ దేశంలోని మిగతా భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని రష్యా ఆర్మీ భావిస్తోందని తెలిపారు. రష్యా సైనికులు హీరోల్లా యుద్ధభూమిలో పోరాడుతున్నారని చెప్పారు. సైనికులను మనం పూర్తిగా నమ్ముతామని, విజయం సిద్ధిస్తుందనే విశ్వాసాన్ని వదిలేది లేదన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్లోని దాదాపు 20% భూభాగాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఉక్రెయిన్ తూర్పు భాగంలోని డాన్బాస్ పై పూర్తి పట్టు కోసం రష్యా సేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో డ్రోన్ దాడులకు దిగడం ఖచ్చితంగా పుతిన్ రెచ్చగొట్టడమే అవుతుంది. ప్రస్తుతం పుతిన్ కూడా వెనక్కి తగ్గదని డిసైడ్ అవ్వడానికి అదే రీజన్. ఈ పరిణామాలన్నీ చెబుతున్నది ఒక్కటే, సుదీర్ఘ యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కష్టమని. ట్విస్ట్ ఏంటంటే అమెరికా కూడా పుతిన్ కు ఊహించని షాక్ ఇచ్చింది. పుతిన్ నివాసంపై డ్రోన్ దాడిని స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఖండించాడు. కానీ ఆ తర్వాత అమెరికా నాలుక మడతేసింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని అమెరికా నిఘా సంస్థ CIA స్పష్టం చేసింది. రష్యాలోని నోవ్గోరోడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ వ్యక్తిగత నివాసంపై దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పుతిన్ ఇంటిపై దాడి జరిగింది నిజమని, అందుకు సాక్ష్యం ఇదేనని రష్యా వీడియో కూడా విడుదల చేసిన సమయంలో అమెరికా ఇలాంటి ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఉక్రెయిన్ ప్రణాళికలు రచించిన మాట వాస్తవమే, కానీ అవి పుతిన్ నివాసానికి దరిదాపుల్లో కూడా లేవని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలోనూ పుతిన్ సీరియస్ గా ఉన్నారు.